Welcome to KGBV 10th class SSA Nellore. Presentation by Vani N. Vani, KGBV Kavali. Mathematics YouTube classes. Real numbers part 1. Good afternoon to KGBV students. We are conduct the YouTube channel online classes. So అమ్మ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో మనము స్కూల్ అనేది పెట్టుకోలేకపోతున్నాం కాబట్టి స్కూల్లో క్లాసులు అనేవి నిర్వహించలేకపోతున్నాం. అందువల్ల ఈ యూట్యూబ్ ఆన్లైన్ ఛానల్లో మీకు క్లాసెస్ అనేవి చెప్పమని స్టేట్ మేడమ్స్ చెప్పారు. సో దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. నా వరకు 10th క్లాసు సబ్జెక్టు మ్యాథమెటిక్స్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈ ఫస్ట్ చాప్టరు మనకి జూన్ మంత్లో ఇచ్చిన ఈ రియల్ నెంబర్స్ అనే ఈ చాప్టర్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? మీరు కూడా నీట్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ రియల్ నెంబర్స్లో చూడండి, అసలు వాట్ ఈజ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో అసలు మొత్తం ఏం కాన్సెప్ట్లు ఉన్నాయి, మనము ఏ మెయిన్ కాన్సెప్ట్ని తెలుసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తామనేది ఒక మైండ్ మ్యాప్ ద్వారా నేను అరేంజ్ చేశాను. చూడండి, ఫస్ట్ ఇంటీజర్స్ అంటే ఏంటో మనం ఒకసారి రీకాల్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, అసలు ఇంటీజర్స్ అంటే ఏంటో రీకాల్ చేసుకోవాలి. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో కూడా ఒకసారి మనం రీకాల్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడున్న ఈ చాప్టర్లో యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనే ఈ థియరం ద్వారా మనం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయగలము అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ద్వారా మనము ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసుకొని హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది రీకాల్ చేసుకోవాలి. ఈ ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసి ఎలా ఫ్యాక్టరైజ్ చేయగలము అనేది కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ టెర్మినేటెడ్ డిసిమల్స్ అమ్మ, నాన్ టెర్మినేటెడ్ డిసిమల్స్. ఈ డిసిమల్స్లో మనకి టెర్మినేటింగ్ ఏమవుతాయి, నాన్ టెర్మినేటింగ్ ఏమవుతాయి అని 2 గ్రూప్స్ ఉన్నాయి. వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ఫండమెంటల్ థియరం, వి యూజ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఫండమెంటల్ థియరం యూజ్ చేసి మనము ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయగలము అనేది తెలుసుకోవాలి. ఈ ఫండమెంటల్ థియరం అనేది చూడండి, ఈ ఫండమెంటల్ థియరం అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఈ థియరంని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి ఏమున్నాయి అనేది మనం చూస్తాం ఈ చాప్టర్లో. నెక్స్ట్ లాగరిథమ్స్. ఈ లాగరిథమ్స్ అనేది న్యూ టాపిక్ అమ్మ. లాగరిథమ్స్ న్యూ టాపిక్. మీకు ఇప్పటిదాకా ఉన్న మీరు 9th వరకు చదివిన వాటిల్లో లాగరిథమ్స్ అనేవి మీకు ఇంట్రడక్షన్ లేదు కాబట్టి లాగరిథమ్స్ అనేది న్యూ టాపిక్ కాబట్టి వీటిల్లో ఫార్ములాస్ ఏమున్నాయి, ఈ లాగుల్ని బేస్ చేసుకొని ఒక ఎక్సర్సైజ్లో మనం ఫార్ములాస్ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్, లాగరిథమ్స్ యొక్క ప్రాపర్టీస్ని కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అనే వాటిని తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కలిపితేనే మనకి ఫస్ట్ చాప్టర్లో ఉన్న రియల్ నెంబర్స్ అనేది కంప్లీట్ చేయగలము. ఓకేనా? Student, the above chart is explained. Okay, what is natural numbers? Natural numbers means we count the natural to count the numbers 1, 2, 3 and so on. The natural number represented the capital N. Okay, what is the whole number? Whole numbers means included to 0 in natural numbers, that calls the whole numbers. Whole numbers represented the W. Okay, what is the irrational number? Irrational number means negative numbers, positive numbers included to 0. We represented the number line. Okay, it is called integers. What is the rational number? We arrange the form of P by Q form, Q not equal to 0 and P comma Q are integer. P comma Q are belongs to Z. Okay, Z means integers.
we can't arrange the p by q form is called irrational number. Okay, that means irrational number included the real numbers. Okay, real numbers means rational number and irrational number both are included to real numbers. Real numbers represented the capital R, rational number represented the q, irrational number represented the q dash. So real numbers means q union q dash. Okay ma? చలో. Next important topic, Euclid's division lemma. Euclid division lemma. What is Euclid division lemma? Definition చూడండి. Given positive integers a and b, there exist unique pair of integers q and r satisfying a is equal to bq plus r. This is condition. A is equal to bq plus r is condition, comma 0 is less than or equal to r is less than b. So 0 is less than or equal to r is less than b. ఇది ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా యొక్క కండిషన్ అమ్మా. ఈ కండిషన్ అప్లై చేసుకొని మనము మెనీ ప్రాబ్లమ్స్ అనేవి వర్కౌట్ చేయాల్సి వస్తుంది. వి సాల్వ్ ద మెనీ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి అమ్మా, ఇదేదో మీకు తెలియని కండిషన్ అనుకోవద్దు. మీరు 6th క్లాస్ నుంచి మనకి డివిజన్ మెథడ్ అనేది తెలుసు, అందరికి కూడా డివిజన్ మెథడ్ అనేది తెలుసు. చూడండి, ఏదైనా ఒక 2 నెంబర్స్ ని డివిజన్ అంటే చూడండి 2/5 అనే ఈ రేషనల్ నెంబర్ ని తీసుకున్నప్పుడు దీన్ని డివిజన్ అంటే ఇలాగైనా వేసుకునేది. ఇక్కడ చూడండి 5 చూడండి అమ్మా, 2/5 అంటే 2 5 ఇలాగైనా వేసుకునేది. సో ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్న దాన్ని చూడండి, ఇక్కడ కూడా ఈ కండిషన్ ని మనం బి, ఇక్కడ ఏ అనేది మధ్యలో వస్తుంది, క్యూ ఆర్. వీటిని అసలు ఏమంటారు అంటే చూడండి, మనకి చూడండి ఏ అనే దాన్ని డివిడెంట్ అంటాము. డివిడెంట్. బి ఈస్ డివిజర్, క్యూ ఈస్ కోషియంట్, ఆర్ ఈస్ రిమైండర్. ఓకే, చెప్పుకున్నాం కదమ్మా. ఆ డెఫినేషన్ ని బేస్ చేసుకొని డూ దిస్ ప్రాబ్లమ్స్ లో 1 or 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి ప్రాబ్లం చూడండి. ఫస్ట్ డూ దిస్. ఫైండ్ ఏ అండ్ ఫైండ్ క్యూ అండ్ ఆర్ ఫర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి సాటిస్ఫై ఏ ఈజ్ ఈక్వల్ టు bq plus r. a means 13, b means 3. సో ab వాల్యూస్ ఇచ్చేసారు, మనము qr వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి బై యూక్లిడ్. యూజ్ ద యూక్లిడ్ డివిజన్ లెమ్మా. చూడండి ఎలా మనం సాల్వ్ చేస్తామో చూడండి. ఫస్ట్ చూడండి, a is equal to 13, b is equal to 3. తీసుకున్న 2 వాల్యూస్ లో కూడా ఏ అనేది బిగ్గర్ గా ఉంటుందమ్మా, హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ బి వాల్యూని నెక్స్ట్ దానిగా తీసుకోవాలి. ఇక్కడ మనకి చూడండి, మనం బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ lemma. What is the condition? A is equal to bq plus r, comma 0 is less than or equal to r is less than b. Okay, this is the condition. We apply the ab values. Okay, first a means 13 equal to b means 3q plus r. We use the division method. 13 is dividend, 3 is divisor. Okay, 3/4 12, 1 is remainder. Okay, that means 3 into 4 plus 1. ఓకే, కానీ చూడండి అమ్మా, ఇక్కడ మనకి చూడండి మనం చేసిన వాటిలో క్యూఆర్ వాల్యూస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి therefore here q place లో 4, r is 1. That's all. So
సో ఇంకొకసారి చూడండి, ఏ వాల్యూ 13 ఇచ్చాడు, బి వాల్యూ 3 గా ఇచ్చాడు. బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా we find out the QR values. So our condition is A is equal to BQ plus R. Okay, 0 is less than or equal to R is less than B. So we apply the condition A is equal to 13 కాబట్టి 13 is equal to 3Q plus R. సో డివిజన్ మెథడ్ లో మనము ఆ QR ప్లేస్ లో ఎలా ఏవేవి వాల్యూస్ ఉండాలి అంటే ఇలా వేసుకుంటే చూడండి, 3 4s 12s కాబట్టి రిమైండర్ మనకి 1 అనేది వచ్చింది కాబట్టి క్యూ ప్లేస్ లో మనకి 4 వచ్చింది, ఆర్ ప్లేస్ లో 1 వచ్చింది. కట్ చేసి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ డూ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ మోడల్ చూడండి అమ్మా. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఫాలోయింగ్ బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసుకొని ఎలా హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఈ మెథడ్ అన్నమాట. ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు పబ్లిక్ ఎగ్జామ్ లో. వి ఎక్స్పెక్ట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, 2 మార్క్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తామో ఒకసారి చూడండి. గివెన్ లాస్ట్ డూ దిస్ ప్రాబ్లం లో ఏబి వాల్యూస్ అనేవి ఇచ్చేసారు, అవునా? కానీ ఇక్కడ ఏబి వాల్యూ అనేది ఇవ్వలేదు. కానీ మీకు స్టార్టింగ్ లోనే నేను చెప్పున్నాను, ఇచ్చిన 2 వాల్యూస్ లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని ఏగా తీసుకోమని, నెక్స్ట్ వాల్యూని బిగా తీసుకోమని. సో ఇక్కడ మనమే వీటిని తీసుకోవాల్సి వస్తుంది. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 70 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే, ఏని 70 గాను బిని 50 గాను నేను తీసుకున్నాను. సో గివెన్ అనే దానికి బదులు టేక్ అనుకుంటే బాగుంటుందమ్మా. we take A is equal to 70 and B is equal to 50. Okay, by using Euclid division lemma, condition is A is equal to BQ plus R, 0 is less than or equal to R is less than B. Okay, we apply the values. 70 is equal to 50Q plus R. ఓకే, సో మనం డివిజన్ మెథడ్ ని కానీ యూజ్ చేస్తే 70 50, సో 50 ones 50 20, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 50 into 1 plus 20. చూడండి అమ్మా, ఇక్కడ రిమైండర్ అనేది 0 వస్తేనే మనము హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయగలము. కాబట్టి ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో 0 వచ్చేదాకా మనము మెథడ్ అనే దాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో అదొక కండిషన్. కాబట్టి ఇంకా రిమైండర్ అనేది 0 రాలేదు కాబట్టి వి కన్సిడర్ A is equal to 50, B is equal to 20. So again 22s 40. So remainder is 10. ఇక్కడ చూడండి అమ్మా, 50 is equal to 20Q plus R అని రాసుకుంటే 20 into 2 plus 10. ఇక్కడ కూడా మనకి రిమైండర్ అనేది 0 రాలేదు కాబట్టి అగైన్ A is equal to 20, B is equal to 10. So 20 is equal to 10Q plus R. So 10 2s 20. So ఇక్కడ చూడండి 10 into 2 plus 0, అవునా? దేర్ఫోర్ ఇక్కడ చూడండి అమ్మా, ఏ స్టెప్ లో అయితే మనకి రిమైండర్ అనేది 0 వస్తుందో అక్కడున్న బి వాల్యూని మనము హెచ్సిఎఫ్ గా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ లో రాలేదు, సెకండ్ స్టెప్ లో రాలేదు, థర్డ్ స్టెప్ లో మనకి హెచ్సిఎఫ్ చూడండి అమ్మా, రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఇక్కడున్న బి వాల్యూ ఇదేనా, హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 10, హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 10 అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్
we solve the second problem. One more problem. Okay, one more problem we solve. ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు చూడమ్మా, 96 72 అని ఇచ్చాడు. ఇక్కడ కూడా హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మోడల్ లాగే ఫస్ట్ మెథడ్ లాగే చేస్తున్నాం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం లో we take a is equal to highest number, b is equal to next number. Okay, by using Euclid's division lemma. So condition a is equal to bq plus r, comma 0 is less than or equal to r is less than p. Okay, we apply the values. A means 96 is equal to 72q plus r. We use the division. 96 is dividend, 72 is divisor. Okay, what is quotient and remainder? 72s చూడండి, 72 2s impossible. Okay, 72 1s 72, remainder is 24. Okay, remainder is 24. That means 72 into 1 plus 24. We already say that remainder is 0. ఇక్కడ మాత్రం రిమైండర్ అనేది 0 రాలేదు, వస్తేనే మనం హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయగలము. కాబట్టి వి కన్సిడర్ a equal to 72, b is equal to 24. Okay children, we apply the condition 72 equal to 24q plus r. So division method, 72 24. So 24 3s 72. Okay, it is possible. 74 3s, okay, sorry, 24 3s 72. So remainder is 0. So 24 into 3 plus 0. చూడండమ్మా, ఇక్కడ మనకి ఈ స్టెప్ లో రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ స్టెప్ లో బి అనే వాల్యూ దగ్గర ఏ వాల్యూ అయితే బి ప్లేస్ లో ఏ వాల్యూ అయితే ఉంటుందో దాన్ని మనము హెచ్సిఎఫ్ గా కన్సిడర్ చేయొచ్చు. హియర్ క్యూ మీన్స్ 3, ఆర్ మీన్స్ 0. రిమైండర్ అనేది ఎక్కడ 0 అవుతుందో అక్కడే ఉన్న బి వాల్యూని హెచ్సిఎఫ్ గా తీసుకోవాలి. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 24. వన్స్ అగైన్ చూడండి, 96 72 అనే 2 మెంబర్స్ ఇచ్చారు. వీటిల్లో మనం ఏ వాల్యూని హైయెస్ట్ వాల్యూగా తీసుకోవాలి, బి వాల్యూని నెక్స్ట్ నెంబర్ గా తీసుకోవాలమ్మా, దానికంటే కొంచెం లోయెస్ట్ వాల్యూ. బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ కండిషన్ bq ప్లస్ r, 0 is less than or equal to r is less than p. Okay na, we apply the values. A means 96, b means 72q plus r. Okay, ఇక్కడ మనకి డివిజన్ మెథడ్ ని యూజ్ చేసుకుంటే ఇక్కడ 72 into 1 plus 24. ఇక్కడ మనకి రిమైండర్ లో 0 రాలేదు కాబట్టి we consider a is equal to 72, b is equal to 24 గా మనం తీసుకోవాలి. సో 72 is equal to 24q plus r, దట్ ఈస్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ మనకి రిమైండర్ అనేది డివిజన్ మెథడ్ లో 0 వచ్చింది కాబట్టి ఈ స్టెప్ లో మనకి బి ప్లేస్ లో 24 అనేది ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ని 24 గా మనము కన్సిడర్ చేసుకున్నాం. ఓకే ఓకే, ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేసిన డూ దిస్ ప్రాబ్లమ్స్ ని యూజ్ చేసుకొని మనం ఎక్సర్సైజ్ కి కన్వర్ట్ చేసుకొని వాటిని ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. చూడండి, యూజ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. చూడండమ్మా, ఆల్గారిథం అనగానే వేరేదేమో అనుకోబాకండి, ఇది చూడండి, మనం ఇంతకు ముందు చెప్పుకున్న యూక్లిడ్ డివిజన్ లెమ్మా అన్న యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం అన్న బోత్ ఆర్ సేమ్. ఓకే, యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్. చూడండి ఇక్కడ కూడా యూక్లిడ్ డివిజన్
ఆల్గారిథం యూజ్ చేసుకొని హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎప్పుడు కూడా మ్యాథ్స్లో ముందున్న ఎగ్జాంపుల్స్ కానీ డూ దిస్ ప్రాబ్లమ్స్ కానీ వర్కౌట్ చేసుకొని ఎక్సర్సైజ్లోకి వెళ్తే ఎక్సర్సైజ్ చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి మనం డూ దిస్ వాటిని వదలకూడదమ్మా. ఎస్పెషల్లీ 10th క్లాస్లో ఎవ్రీ ప్రాబ్లం, ఈచ్ ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేయాలి. ఎందుకంటే సిసి మోడల్లో ఎక్కడ క్వశ్చన్ ఇస్తాడు, ఏ మోడల్ అనేది ఎవరికి చెప్పలేము. కాబట్టి ప్రతి ప్రాబ్లం కూడా మీరు సాల్వ్ చేసుకుంటా పోవాలి. చూడండి, ఇంతకు ముందు మనం చేసిన ఈ డూ దిస్ ప్రాబ్లమ్స్ ఇక్కడ యూజ్ అవుతాయి మనకి. చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ అనేవి మనకి ఇచ్చేసారు. వీటిలో వీటేక్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి కాబట్టి ఏబి వాల్యూస్ ని మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడున్న ఈ 2 నెంబర్స్ లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని ఏగా తీసుకుంటున్నాను. 900, బి ఈజ్ ఈక్వల్ టు 270. ఓకే, బై యూజింగ్, చూడండి ఇది 3rd ప్రాబ్లము ఈ మోడల్లో చేయడము. కాబట్టి మీరు కూడా హోంవర్క్ అనేది ఇచ్చినప్పుడు చేయాలమ్మా. కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ బి. ఇట్ ఈస్ ద కండిషన్. చూడండి అమ్మా, ఆర్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అన్నా కావాలి, బి కంటే తక్కువగా అన్నా ఉండాలి. అది దాని మీనింగ్. సో వి అప్లై ద వాల్యూస్. 900 is equal to b means 270 cube plus r. Okay, we use the Euclid division method. 900 is dividend, 270 is divisor. చూడండి 273 చూడండి 8 10 అవునా, 273 8 10. సో సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి 0, ఇక్కడ చూడండి 10 ఉంటుంది, 10లో 1 చేస్తే 9. సో రిమైండర్ అనేది 90 వచ్చింది మనకి. సో ఈ రెండు కూడా ఇంటూ చేసుకుంటేనే మనకి డివిడెండ్ అనేది వస్తుంది. సో 270 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ ఈస్ 90. కానీ ఇక్కడ మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయలేము, ఎందుకంటే రిమైండర్ అనేది 0 రాలేదు. కాబట్టి వి కన్సిడర్ A is equal to 270, B is equal to 90. So we apply the condition. A is equal to BQ plus R. Okay children, we apply the condition. 270. So 90 తో 270ని డివిజిబుల్ చేస్తున్నాం. చూడండి 92 నాట్ పాసిబుల్. 93 చూడడమ్మా, 93 270. ఓకే ఓకే, రిమైండర్ ఈస్ 0. సో ఈ రెండింటి ప్రోడక్ట్ 270 అవుద్ది. సో 90 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ ఈస్ 0. ఏ స్టెప్ దగ్గర మనకి రిమైండర్ అనేది 0 అయ్యిందో అక్కడ ఆ స్టెప్లో బి ప్లేస్లో ఉన్న వాల్యూని మనము హెచ్సిఎఫ్గా కన్సిడర్ చేయాలి. హియర్ Q is equal to 3, R is equal to 0. So remainder is 0 kabatti. Therefore HCF in this problem HCF is 90. Okay, చూడండి ఎక్కడైతే రిమైండర్ అనేది 0 వస్తుందో అక్కడ మాత్రమే మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయగలము. ఇంతకు ముందు మనకి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేసింది 6th క్లాస్లో వేరే మెథడ్ అమ్మా. ఇక్కడ కొత్తగా వచ్చిన యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసుకొని హెచ్సిఎఫ్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదే ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో 196 అండ్ 38,220 చాలా హైయెస్ట్ నెంబర్ కాబట్టి మీరేం భయపడలేదమ్మా. మనకి తెలిసిన మ్యాథ్స్లో ఎప్పుడు కూడా మెథడ్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. నెంబర్స్ అనేవి చేంజ్ అవ్వాలి కానీ మెథడ్ అనేది చేంజ్ అవ్వదు, ఒకటే మెథడ్ ఉంటుంది. ఓకే, ఒకటే మెథడ్ చూడండమ్మా. ఇంతకు ముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేసినట్టే ఇది కూడా చూడండి. ఈ రెండిట్లో కూడా మనం తీసుకుంటున్నాం. ఏ ఈజ్ లార్జ్ నెంబర్ కాబట్టి 38,220ని ఏగా తీసుకున్నాము. బి అంటే 196 ఈజ్ బి వాల్యూ. సో బై ఇక్కడ చూడండి
యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఈ థీరం యూజ్ చేసుకొని A is equal to BQ plus R, 0 is less than or equal to R is less than B. ఇది కండిషన్. కాబట్టి చూడండి, A means 38,220 is equal to B means 196 into, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనం డివిజన్ మెథడ్ లో 196 ఈజ్ డివిజన్, 38,220 ఈజ్ డివిడెండ్. సో కోషియంట్ లో చూడండి 196 వన్స్ 196. ఓకే, సో సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి 1862 అనేది మనకి రిమైండర్ వచ్చింది. దాన్ని చూడండి అమ్మా, 196 9s చూడండి అమ్మా 1764. సబ్ట్రాక్ట్ చేస్తే 980 అనేది 980 అనేది వస్తుంది. నెక్స్ట్ దాన్ని కూడా 196 0 అనేది మనం దించుకొని 196 into 5 అని చేస్తే 980 అనేది మనకి వస్తుంది. కాబట్టి రిమైండర్ అనేది 0. ఇలా డివిజన్ మెథడ్ కానీ యూజ్ చేసుకుంటే మనకి కోషియంట్ అనేది తెలుస్తుంది, రిమైండర్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి మా 196 into 195 ఈజ్ ఈక్వల్ టు 38,220. రిమైండర్ ఈజ్ 0. కాబట్టి నేను మీకు ముందుగానే చెప్పున్నాను, ఏ స్టెప్ లో అయితే రిమైండర్ అనేది 0 అవుతుందో అక్కడ మనం HCF ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ హియర్ Q is equal to 195, R is equal 0. ఓకే, సో therefore HCF is equal to 196. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు దాకా చెప్పిన ఈ మోడల్లో ఈ 3 అనేది ఈ 3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ గా ఇస్తున్నాను. మీరు ట్రై చేయండి అమ్మా. మీకు కానీ ఏదైనా డౌట్స్ ఉంటే ఆఫ్టర్ రీఓపెన్ ద స్కూల్ మీ మేడమ్స్ని అడిగి వీటిని క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని వీటిని చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా మ్యాథ్స్ అనేది టీచర్స్ చెప్పినంత వరకు వేసుకుంటే సరిపోదమ్మా. మీరు కూడా ట్రై చేస్తేనే అవి మీ మైండ్లో ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకేనా? చూడండి, ఫస్ట్ ప్రాబ్లం 300 and 550. 300 and 550. సెకండ్ ప్రాబ్లము 1860 and 2015 అమ్మా. థర్డ్ ప్రాబ్లము 1651 and 2032. ఓకే, ఇవి మూడింటిని కూడా మీరు రైట్ డౌన్ చేసుకొని నోట్స్లో వీటిని హోంవర్క్గా మీరు సాల్వ్ చేయండి. ఓకే, ఇది ఈ మెథడ్కి సంబంధించి నేను ఇచ్చే హోంవర్క్. ఓకే స్టూడెంట్స్, discuss about the exercise 1.1 second problem. Use Euclid division lemma to show that any positive or integers is of the form of 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. Now we explain the exercise 1.1 second problem. Already we read the question once again. Use Euclid division lemma to show that any positive odd integers is of the form 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. సో దీని మీనింగ్ ఏంటంటే అమ్మా, ఏవైనా ఆడ్ అమ్మా బేసి. ఓకే సారీ, ఆడ్ అంటే మనకి తెలిసినవే 1 3 5 దిస్ నెంబర్స్ ఈజ్ ఆడ్ నెంబర్స్. సో ఆడ్ ఇంటీజర్స్ అమ్మా, ఆడ్ ఇంటీజర్స్ అనేది ఏ ఫామ్ లో ఉండాలంటే 6q plus 1 6q plus 3 6q plus 5 లో ఆ ఫామ్ లోకి మనం అరేంజ్ చేయగలమేమో యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ని యూజ్ చేసుకొని మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. అది క్వశ్చన్ అయితే అదమ్మా అర్థం. చూడండి మనం ఎలా ప్రూవ్ చేసామనేది ఇక్కడ నేను బోర్డ్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది థియరిటిక్ క్వశ్చన్ అమ్మా, నాట్ ప్రాబ్లమేటిక్. థియరిటిక్ గా దీన్ని ఎలా ప్రూవ్ చేసామో చూడండి. ఫస్ట్ లెట్ ఏబి అండ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ మనం తీసుకున్నాం. చూడండి, వి అజ్యూమ్డ్ మనం తీసుకున్నది చూడండి ఏ ఈజ్ అండ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్. కానీ ఇక్కడ ఈవెన్ కూడా వచ్చాయి కాబట్టి 6q అనేది ఈవెన్ అవుతుంది, 6q plus 2 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, 6q plus 4 అనేది ఈవెన్ నెంబర్స్ అవుతున్నాయి. అవునా? సో మనం తీసుకున్న స్టేట్మెంట్ అనేది రాంగ్ కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ దిస్. ఇవన్నీ కూడా ఏకి ఈక్వల్ కావు కాబట్టి therefore any odd integers are 6q plus 1 and 6q plus 3 and 6q plus 5 అనేది ఆడ్ ఇంటీజర్స్ అవుతాయి.
కాబట్టి వాడు ప్రాబ్లంలో అడిగినట్టుగానే మనము చేయగలిగాం కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. మళ్ళా ఒకసారి చెప్పు. ఇది మొత్తం పై నుంచి చూడండి అమ్మా, ప్రాబ్లం చూడండి, ఫస్ట్ నుంచి చూడండి. లెట్ ఏ బి అండ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ గా ఏని తీసుకున్నాం. లెట్ us now applying division algorithm with a and b is equal to 6q. What is the condition? A is equal to bq plus r is Euclid division lemma condition. Okay, you remember that. That is a is equal to 6q plus r. 6 means b value is fixed by the problem. Okay, that means 0 is less than or equal to r is less than 6. దాని మీనింగ్ ఏంటమ్మా, b వాల్యూ అనేది 6 కాబట్టి r వాల్యూ 0కి ఈక్వల్ గానే ఉండాలి, r కంటే తక్కువ వాల్యూస్ అన్న 6 కంటే తక్కువ వాల్యూస్ అన్న ఉండాలి. కాబట్టి ద పాసిబుల్ రిమైండర్స్ ఆర్ ఏ. చూడండి, r వాల్యూని 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 అంటే ఆ నెంబర్స్ తీసుకోవడానికి మనకి పాసిబుల్ అవుతుంది. చూడండి, అప్లై చేస్తాం. చూడండి, ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0 అనే మనం కానీ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 6q అని వచ్చింది. 6qని చూడండి అమ్మా, ఇది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 1. 1 అనేది 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఆడ్ ఇంటీజర్ అవ్వద్ది. r ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే ఇక్కడ చూడండి 6q ప్లస్ 2 వచ్చింది. 2 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈవెన్ నెంబర్. r ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకుంటే ఇక్కడ 3 అనేది చూడండి 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇది ఆడ్ ఇంటీజర్ అయ్యింది. r ఈజ్ ఈక్వల్ 4 తీసుకుంటే 6q ప్లస్ 4. 4 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈవెన్ నెంబర్ అయింది. r ఈజ్ ఈక్వల్ టు 5. 6q ప్లస్ 5 అవుతుంది. 5 అనేది 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇది ఆడ్ ఇంటీజర్ అవుతుంది. కాబట్టి మనం అజ్యూమ్ చేసింది ఏంటి, ఏ అనేది చూడండి అమ్మా, ఏ ఈజ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ అని మనం తీసుకున్నాం. కానీ బట్ వి అజ్యూమ్డ్ ఏ ఈజ్ అండ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్, కానీ అలా రాలేదు కాబట్టి 6q ప్లస్ 2, 6q ప్లస్ 4 అనేవి ఈవెన్ నెంబర్స్ అయ్యాయి. అవునా, ఇవన్నీ కూడా చూడండి ఈవెన్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ దిస్. ఏ అనేది వీటికి ఈక్వల్ కాదు, ఎందుకంటే ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం. దేర్ఫోర్ ఎనీ ఆడ్ ఇంటీజర్స్ ఆర్ 6q ప్లస్ 1, 6q ప్లస్ 3 అండ్ 6q ప్లస్ 5 అవుతాయి. కాబట్టి వాడు అడిగిన క్వశ్చన్ లో 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5 అనేది ఆడ్ ఇంటీజర్స్ అవుతాయి అని ప్రూవ్ చేయమన్నాడు. మనం ప్రూవ్ చేసాం కాబట్టి దీని ద్వారా హెన్స్ వి ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ we discuss about the exercise 1.1 third problem. Use Euclid division lemma to show that the square of any positive integers of the form of 3p, 3p plus 1 or 3p plus 2. This very important problem. So I can explain the neat and rightly the third question. నేను ఆల్రెడీ చదివాను కదమ్మా. ఇక్కడ చూడండి, స్క్వైర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ అని ఇచ్చాడు. ఏ నెంబర్ అయినా స్క్వైర్ చేస్తే మనము 3p ప్లస్ 1 ఆ ఫామ్ లోకి అరేంజ్ చేయాలి. అలా చేయగలిగితేనే మనం ప్రూవ్ చేసినట్టు. దానికి చూడండి సొల్యూషన్ చూడండి. లెట్స్ ఏ ఈజ్ అండ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్. ఏ అనేది ఏదైనా పాజిటివ్ ఇంటీజర్స్ అమ్మా. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 6. ఇక్కడ కూడా చూడండి, ఈ ప్రీవియస్ ఇంతకు ముందు ప్రాబ్లం లో 6 అనేది ఫిక్స్డ్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ 3 అనేది ఫిక్స్డ్ కాబట్టి 3 మీన్స్ బి వాల్యూ. ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r ఈజ్ లెస్ దెన్ 3. ఓకే, ద పాసిబుల్ రిమైండర్స్ అంటే చూడండి, r వాల్యూస్ ఏం తీసుకోవచ్చు, 0, 1, 2. ఎందుకంటే బి వాల్యూ 3 కాబట్టి 3 కంటే తక్కువ వాల్యూస్ ని తీసుకోవాల్సి వస్తుంది. చూడండి అమ్మా, అప్లై చేస్తాం. చూడండి, ఈ కండిషన్ లోకి అప్లై చేస్తే ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు 3q ఫార్మ్ చూడండి అమ్మా. 3q మనకి ప్రాబ్లం లో స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా, స్క్వైర్ చేయమంటున్నాడు కాబట్టి 2 సైడ్స్ కూడా స్క్వైర్ చేస్తే చూడండి అమ్మా, a మీన్స్ a స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు 3q మీన్స్ 3q హోల్ స్క్వైర్ అవుద్ది. 9q స్క్వైర్, ఇక్కడ 3 కామన్ తీస్తే 3 into 3q అవుతుంది.
ఈ ప్లేస్లో ఉన్న 3Qని మనం P అనుకుంటే మనకి 3P ఫామ్ అనేది అరేంజ్ అయ్యింది. సో అరేంజ్ కోసమే మనము అలా తీసుకున్నామమ్మా ఈ టర్మ్ని. సో తర్వాత చూడండి, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి అమ్మా ఈ ఫామ్ లోకి చూడండి, ఆర్ వాల్యూని 1 గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3Q + 1 అనేది వస్తుంది. సో స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా కూడా స్క్వైర్ చేసుకుంటే ఏ మీన్స్ ఏ స్క్వైర్ ఈక్వల్ టు 3Q + 1 హోల్ స్క్వేర్. ఇది చూడండి మనకి a + b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. మీకు ఫార్ములా, యూ రిమెంబర్ దట్ ఫార్ములా, a² + 2ab + b² ఈజ్ a + b హోల్ స్క్వేర్. ఓకే, ఆ ఫార్ములాలోకి మనం కన్వర్ట్ చేస్తే చూడండి మా a² + 2 × ab. ఓకే, 2ab + b² అంటే b మీన్స్ 1 కాబట్టి. సో చూడండి 3Q² అంటే 9Q² + 2ab చూడండి 2 3s are 6Q + 1. ఇక్కడ మనం చూడండి మా ఈ 2 టర్మ్స్ లోంచి 3 కామన్ తీస్తే 3Q² + 2Q అనేది ఒక టర్మ్ గా రాసుకోవచ్చు. దాన్ని p గా అనుకుంటే 3P + 1 అనే ఫామ్ అనేది మనకి అరేంజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా? నెక్స్ట్ ఆర్ వాల్యూ 2 అని తీసుకుంటే చూడండి మా కండిషన్ లోకి అప్లై చేసుకుంటే 3Q + 2 స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా మనం స్క్వైర్ చేస్తే ఏ మీన్స్ a² ఈజ్ ఈక్వల్ టు 3Q + 2 హోల్ స్క్వేర్. దీన్ని కూడా a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటే a² + 2ab + b² అవ్వద్ది. ఇక్కడ చూడండి మన 9Q² + 2 3s are 6, 6 2s are 12 కాబట్టి 12Q 2² మీన్స్ 4. ఈ 4ని నేను 3 + 1 గా డివైడ్ చేసుకున్నానమ్మా, ఎందుకంటే మనకి ఆ ఫార్మేషన్ రావాలి కాబట్టి అలా తీసుకున్నాను. చూడండి, సో ఈ టర్మ్ ని చూడండి అమ్మా, ఈ టర్మ్ లో 3 కామన్ తీస్తే మనకి 3Q² వస్తుంది. ఇందులో 4Q అవుద్ది. 3 కామన్ తీస్తే 1 అనేది ఉంటుంది కాబట్టి +1. ఈ టర్మ్ ని మనం p గా రిప్రజెంట్ చేసుకుంటే 3P + 1 అనే ఫామ్ అనేది మనకి వస్తుంది. కాబట్టి therefore square of any positive integers is of the form 3P or 3P + 1. ఏ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నా కూడా వారిని స్క్వైర్ చేస్తే మనకి 3P + 1 అనే ఈ ఫామ్ అనేవి అరేంజ్ చేయగలం కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఓకే, హెన్స్ వి ప్రూవ్డ్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. Next, we discuss about the exercise 9.1. Fourth problem is very important, so we can neatly write the notebook. Question, we read the question. Use Euclid division lemma to show that the cube of any positive integers of the form of 9m, 9m + 1 or 9m + 8. Okay, problem స్క్రీన్ మీద ఉంది, మీరు చూసి నీట్గా నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లము, ఫోర్త్ ప్రాబ్లము ఇంపార్టెంట్ అమ్మా. ఈసారి చూడండి, ప్రీవియస్ ప్రాబ్లంలో స్క్వైర్ చేశాం కదా, ఇప్పుడు క్యూబ్ చేస్తున్నాం. చూడండి అమ్మా, క్యూబ్. ఓకే, క్వశ్చన్ చూడండి. యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ 9m, 9m + 1, 9m + 8. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లము. సాల్వ్ ద ప్రాబ్లం. ఫస్ట్ వి సే లెట్ ఏ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్. చూడండి మా స్టెప్స్ అనేవి మాత్రం ఒకటేగా ఉంటాయి, ప్రాబ్లంలో నెంబర్స్ మాత్రము చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు 9Q + r. 9 మీన్స్ b వాల్యూ. 9 అనేది ఫిక్స్డ్ నెంబర్ కాబట్టి r వాల్యూ చూడండి అమ్మా, వేర్ r ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ 8. ఎందుకంటే ఇక్కడ మనకి b వాల్యూ అనేది 9 కాబట్టి, b వాల్యూ అనేది 9 కాబట్టి 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r ఈజ్ లెస్ దెన్ 9. ఓకే, అందుకని r వాల్యూ 0 నుంచి అప్ టు 8 వరకు పాసిబుల్ రిమైండర్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో a ఈజ్ ఈక్వల్ టు 9Q + r అనేది ఈక్వేషన్ నెంబర్ 1 గా తీసుకుంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. a³ ఈజ్ ఈక్వల్ టు 9Q + r హోల్ క్యూబ్. So the formula is a + b whole cube is a³ + 3a² b + 3ab² + b³. You remember that once again the formula is a + b whole cube. Okay, చూడండి దాంట్లోకి అప్లై చేస్తే మనం a³ ఈజ్ ఈక్వల్ టు, చూడండి మా a³
ప్లస్ 3a² ప్లస్ 3ab² ప్లస్ b³ ఫార్ములాలో కన్వర్ట్ చేసాము. మనకి కన్వర్ట్ చేసిన తర్వాత ఇవి అనేవి ఈ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. వీటిలో నుంచి ఈ టర్మ్స్ లో నుంచి చూడమ్మా, ఇక్కడ నుంచి ఈ టర్మ్స్ లో నుంచి 9 కామన్ తీస్తే మనకి 9² ప్లస్ 3 9q² r ప్లస్ 3qr² అనేది మనకి ఒక టర్మ్ గా వస్తుంది. ప్లస్ r³ అమ్మ. ఈ మొత్తం టర్మ్ ని చూడండి, ఇక్కడ ఉన్న ఈ మొత్తం టర్మ్ ని నేను m గా కన్సిడర్ చేస్తే 9m ప్లస్ r³ అనేది మనకి క్యూబింగ్ చేసిన తర్వాత వచ్చిన ఫామ్ అవ్వద్ది. సో ఇప్పుడు మనం r వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాము. ముందు అనుకున్నట్టుగా r వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఇందులోకి r వాల్యూ 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 9m ప్లస్ 0 కాబట్టి 9m అనేది మనకి ఇంటీజర్స్ గా వస్తుందమ్మా. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 గా మనం తీసుకుంటే a³ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 9m ప్లస్ 1. సో సెకండ్ అమ్మా ఇది. నెక్స్ట్ ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 2 గా కన్సిడర్ చేస్తే a³ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 2 9m ప్లస్ 2³ మీన్స్ 8. ఓకే, వాడు అడిగిన ఈ 3 ఫార్మ్స్ అనేవి మనకి అరేంజ్ అయ్యాయి చూడండి. అందుకే క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 9m ఆర్ 9m ప్లస్ 1 ఆర్ 9m ప్లస్ 8. ఓకే, వాడు అడిగింది మనము ప్రూవ్ చేసాం కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, Okay. We read the fundamental theorem. Okay. Fundamental theorem of arithmetic. Every composite number can be expressed, factorized as a product of primes, and this factorization is unique apart from the order in which the prime factor occurred. Okay. This is the fundamental theorem of arithmetica. Students, next we know the how to HCF LCM consider the problems. Okay, మనకి ఒక ఎగ్జాంపుల్ ద్వారా టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ ద్వారా ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ LCM HCF. ఓకే, ఫైండ్ ద HCF అండ్ LCM 12 and 18. 12, 18 అనే ఈ నెంబర్స్ కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో LCM HCF ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది చూడండి, ఎలా కనుక్కుంటాము. వి హ్యావ్ 12 అనగానే చూడండి, 12 మీన్స్ మనం LCM తీసుకుంటే 2 అనేది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్ మీన్స్ వి రిమెంబర్ దట్ ప్రైమ్ నెంబర్స్ మీన్స్ 1 ఈజ్ కామన్ ఫ్యాక్టర్, దెన్ ఇట్ సెల్ఫ్ నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్. అవునా, ఏదైనా ఒక నెంబర్ ని తీసుకుంటే 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది, ఆ నెంబర్ కి అదే ఫ్యాక్టర్ అయి ఉండాలి. అటువంటి నెంబర్స్ ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. ఓకేనా, ఎగ్జాంపుల్ 2, 3, 5, 7 చూడండి, వీటన్నిటికి కూడా 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది, దాన్ని ఇట్ సెల్ఫ్ అన్నమాట. అంటే వాటికి అవే ఫ్యాక్టర్స్ అవుతాయి. అలాంటి నెంబర్స్ అన్నిటినీ కూడా మనము ప్రైమ్ నెంబర్స్ గా కన్సిడర్ చేస్తాము. ఓకే, 2 6 are 12, 2 3s are, so 2 into 2 into 3 is prime factor. ఓకే, అలాగే 18 కూడా 2 9s 3 3s, so 2 into 3 into 3 is prime factorization. that means 2 into 3 square గా మనం రాసుకోవచ్చు. చూడండి మా అసలు HCF అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్స్. చూడండి అమ్మా, దాని డెఫినేషన్ ఏంటంటే మీకు ఈజీగా చెప్తాను చూడండి. మనం చేసిన ఈ ప్రోడక్ట్ లో చూడండి, స్మాలెస్ట్ పవర్ అంటే వాటి పవర్స్ లో ఉన్నవి తక్కువై ఉండాలి మనం కంపేర్ చేసినప్పుడు. నెక్స్ట్ అవి ఎలా ఉండాలి, ఈచ్ కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి, రెండిట్లో కూడా ఉండాలి, స్మాలెస్ట్ పవర్లు అయి ఉండాలి. అలాంటి నెంబర్స్ ని మనం HCF గా కన్సిడర్ చేస్తాము. చూడండి, ఇక్కడ ఇచ్చిన ఈ 2 నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ని మీరు ఒక్కసారి గమనించండి. లిజన్ ది
టూ నెంబర్స్ చూడండి, ఇక్కడ 2 2 అనేది కామన్ గా ఉంది, 3 కూడా కామన్ గా ఉంది. అయితే మనకి హెచ్సిఎఫ్ ప్రకారం స్మాలెస్ట్ పవర్ కాబట్టి రెండిట్లో 2 స్క్వేర్ ఉంది, 2 ఉంది. స్మాలెస్ట్ అంటే 2 ఈజ్ ద స్మాలెస్ట్ పవర్ కాబట్టి 2 ఇంటూ 3లో చూడండి రెండిట్లో కూడా ఇది స్మాలెస్ట్ పవర్ కాబట్టి ఇంటూ 3గా తీసుకున్నాము. సో దీని ప్రోడక్ట్ 6 అనేది ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్. ఓకే, ఎల్సిఎం మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ నెంబర్స్ ఆఫ్ ద నెంబర్. చూడండి అమ్మా, ఇక్కడ కూడా తీసుకునే ప్రోడక్ట్ లో చూడండి గ్రేటెస్ట్ పవర్ అంటే దాని పవర్ లో కంపేర్ చేసినప్పుడు పవర్ లో గ్రేటెస్ట్ అంటే పెద్దదయ్యి ఉండాలి. ఈచ్ ప్రైమ్ అంటే ప్రతి ఒక్క ప్రైమ్ నెంబర్ ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఈ రెండిట్లో చూడండి 2 స్క్వేర్ అనేది ఇక్కడ 2 ని కంపేర్ చేసినప్పుడు 2 స్క్వేర్ అనేది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది పవర్ లో అమ్మ. తర్వాత 3ని తీసుకున్నప్పుడు 3 స్క్వేర్ అనేది గ్రేటెస్ట్ కాబట్టి ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ అనేది మనం ఎల్సిఎం గా కన్సిడర్ చేయొచ్చు. సో ఆ విధంగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే దానిని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, హెచ్సిఎఫ్ అంటే స్మాలెస్ట్ పవర్ అయి ఉండాలి, ఈ కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలమ్మా, కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. అలాంటి వాటిని హెచ్సిఎఫ్ గా తీసుకుంటాము. ఎల్సిఎం అంటే కామన్ ఫ్యాక్టర్ ఏమో అయి ఉండవలేదమ్మా, పవర్ లో గ్రేటెస్ట్ పవర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ప్రతి ఒక్క ప్రైమ్ నెంబర్ కూడా దాని ప్రోడక్ట్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ ఎల్సిఎం. ఓకే, కట్ చేసి నెక్స్ట్ డూ దిస్ ప్రాబ్లమ్స్ చూడండి అమ్మా. హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద డూ దిస్ ప్రాబ్లమ్ చూడండి. అసలు హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అమ్మా. ఇక్కడ మనకి చూడండి అమ్మా, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ పెయిర్ ఆఫ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఓన్లీ మనం ప్రైమ్ నెంబర్స్ ని తీసుకొని మాత్రమే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి 120కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి అంటే ఫస్ట్ స్టార్టింగ్ 2 నుంచి తీసుకోవాలమ్మా. 2 6 నెక్స్ట్ 2 3s 0. ఓకేనా, నెక్స్ట్ 3 10s, నెక్స్ట్ 5 అనేది ప్రైమ్ కాబట్టి 5 2s. 120 ఈజ్ ఈక్వల్ టు చూడండి వీటి ఫ్యాక్టరైజేషన్ చూడండి 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2. ఓకే, 2 అనేది హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్ కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5. ఓకే, నెక్స్ట్ 90కి కూడా మనం ఎల్సిఎం అనేది చూడండి 2తో చూడండి అమ్మా, 2 4s 2 5s. ఓకే, ఎల్సిఎం. నెక్స్ట్ చూడండి అమ్మా 3తో 3 1s 3 5s. నెక్స్ట్ 5తో 5 3s. 90 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 3. దట్ మీన్స్ 2 ఇంటూ హౌ మెనీ టైమ్స్ 3 2 టైమ్స్ ఇంటూ 5. ఓకే, దేర్ఫోర్ హెచ్సిఎఫ్ అంటే యు రిమెంబర్ దట్ స్మాలెస్ట్ పవర్ అండ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అమ్మా. ఇక్కడ రెండు చూడండి, వీటిల్లో రెండిట్లో కూడా 2 అనేది కామన్ గా ఉంది, అవునా? 3 కూడా కామన్ గా ఉంది, 5 కూడా కామన్ గా ఉంది. అయితే వీటి పవర్స్ చూడండి, 2 క్యూబ్ అనేది హైయెస్ట్ కాబట్టి 2 స్మాలెస్ట్ కాబట్టి 2 హెచ్సిఎఫ్ ని తీసుకునేటప్పుడు 3 స్క్వేర్ 3లో 3 అనేది స్మాలెస్ట్ పవర్. నెక్స్ట్ 5 ఈజ్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ చేయండి. 2 3s are 6, 6 5s 6 5 30. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం చూడండి అమ్మా. ఎల్సిఎం అంటే గ్రేటెస్ట్ పవర్ అయి ఉండాలి, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ని కన్సిడర్ చేయాలి మనం, అవునా? అదేనా? ఇప్పుడు చూడండి మనకి రెండిట్లో కూడా చూడండి అమ్మా 2 క్యూబ్ అనేది హైయెస్ట్ పవర్ అయ్యింది ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. ఓకే, వీటి ప్రోడక్ట్ 8 ఇంటూ 9 ఇంటూ 5. ఓకే, వీటిని ప్రోడక్ట్ చేసి ఎల్సిఎం గా మీరు రాయండమ్మా. వీటిని ప్రోడక్ట్ చేయండి, ఇంటూ చేయండి, ఎంత వస్తుందో అదే మీకు ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్.
చూడండి మా ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో, దీనే ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, 140 అనే ఈ నెంబర్ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తామో చూడండి. 2 70s 140, 2 35s 70, 5 7s అనమాట. దట్ మీన్స్ 140ని 2 into 2 into 5 into 7 అంటే జస్ట్ అరేంజ్ చేయడమేనమ్మా. సో 2 square into 5 into 7 అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, 3825ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో అరేంజ్ చేయమన్నాడు. ఫస్ట్ 3 చూడండి, 3 1s, 3 2 6, 3 7s, 3 5s. ఓకే, ఈ వచ్చిన ఈ రిమైండర్ని చూడండి, మళ్ళీ 3తోనే 3 4s 12, 3 2s 6, 1 ఈజ్ రిమైండర్ కాబట్టి 15, 3 5s 15. నెక్స్ట్ 5తో చూడండి అమ్మా, 5 8s 40, 5 5s 25. నెక్స్ట్ 5తో 5 1s 5 7s, సో 17 1s. దీనికి 3825కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 3 into 3 into 5 into 5 into 17గా రాసుకోవచ్చు. దట్ మీన్స్ 3 square into 5 square into 17 ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ దిస్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2లో సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఫైండ్ ద LCM HCF ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ మెథడ్ చూడండి, మనం డూదిస్లో 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు HCF LCMని కన్సిడర్ చేసాము. ఇక్కడ 3 నెంబర్స్కి HCF LCMని కన్సిడర్ చేయమంటున్నారు. సేమ్ అదే మెథడ్ అమ్మా. LCM HCF డెఫినేషన్ మీకు చెప్పున్నాను, చూడండి ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 12 15 21. ఓకే, 12కి చూడండి LCM తీసుకుంటే 2 6 2 3 ఓకే, అంటే 12 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 3. దట్ మీన్స్ 2 square into 3. ఓకే, నెక్స్ట్ 15కి LCM చూడండి అమ్మా. 2తో 15 అనేది డివిజిబుల్ కాదు కాబట్టి 3తో 3 5s, నెక్స్ట్ 5 1s. అంటే చూడండి అమ్మా, 15కి 3 into 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 21ని చూడండి, 21కి LCM తీసుకుంటే 3 7s, నెక్స్ట్ 7 1s అన్న రాసుకోవచ్చు. సో 21కి 3 into 7 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. దేర్ఫోర్ ఈ మూడిటికి HCF చూడండి, HCF మీన్స్ చూడండి స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అవునా, స్మాలెస్ట్ పవర్ అయి ఉండాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయి ఉండాలి. ఈ చూడండి అమ్మా, ఈ 3 నెంబర్స్లో కూడా కామన్గా ఏమున్నాయి చూడండి. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, కాబట్టి 2 అనేది HCFలో రాదు. నెక్స్ట్ 3 చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ప్రోడక్ట్లో కూడా. అవునా, ఈ మూడిట్లో ఉంది, కానీ మనకేంటి స్మాలెస్ట్ పవర్ కాబట్టి మూడిట్లో కూడా 3 అనే ఉంది. అవునా, నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, కాబట్టి 5ని కూడా కన్సిడర్ చేయి. 7 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ 2 నెంబర్స్లో లేదు కాబట్టి 7 కూడా కన్సిడర్ చేయము. సో ఈ 3 నెంబర్స్కి HCF ఏదవుద్దంటే 3 అనేది HCF. ఓకేనా, HCF అంటే స్మాలెస్ట్ పవర్ అయి ఉండాలి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఓకేనా, అది దాని మీనింగ్. నెక్స్ట్ LCM చూడండి, 3 నెంబర్స్కి కూడా మనకి చూడండి అమ్మా, LCM అంటే గ్రేటెస్ట్ పవర్ ఇన్ ఈచ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అవునా, గ్రేటెస్ట్ పవర్ అయి ఉండాలి. చూడండి 2 square గ్రేటెస్ట్ పవర్ అవ్వద్ది. నెక్స్ట్ 3 into 5 into 7 ఇవన్నీ కూడా మనకి LCM అవుతాయి. ఓకేనా, చూడండి అమ్మా, సెకండ్ ప్రాబ్లంలోనే థర్డ్ క్వశ్చన్ అనమాట, సబ్ క్వశ్చన్. ఇక్కడ 8 9 25కి ఇదే LCM HCFని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు 8కి చూడండి 2 into 2 into 2, దట్ మీన్స్ 2 క్యూబ్గా రాసుకోవచ్చా. నెక్స్ట్ 9కి 3 into 3, 3 3s 9 కాబట్టి 3 squareగా రాసుకోవచ్చు. నెక్స్ట్ 25కి
5 5 are 25. ఓకే, దట్ మీన్స్ 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎల్సిఎం మీన్స్ హైయెస్ట్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అవునా, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. హైయెస్ట్ 2³ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో ఇది ఎల్సిఎం అవుతుంది. హెచ్సిఎఫ్ మీన్స్, మీరు చెప్పండి, హెచ్సిఎఫ్లో కామన్ ఫ్యాక్టరైజేషన్ అయి ఉండాలి, స్మాలెస్ట్ పవర్ అయి ఉండాలి. ఈ మూడిట్లో ఏదైనా స్మాలెస్ట్ పవర్ ఉందా? నో, లేదు. అలాగే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా? లేదు. ఇప్పుడు మీరు 0 అని వేసేస్తారమ్మా, కాదు. ఓకేనా, 0 అనేది వేయకూడదు. చాలా మంది పిల్లలు అక్కడ ఏమి లేవు కదా 0 వేసేస్తే ఆన్సర్ అయి ఉంటుంది అంటున్నారు. కానీ ఎవ్రీ నెంబర్కి కూడా, ప్రతి నెంబర్కి కూడా 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అమ్మా. కాబట్టి ఇలా కామన్గా మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ లేనప్పుడు హెచ్సిఎఫ్ ఈజ్ 1. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. అలా మీకు ఏవి కూడా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ కనిపించినప్పుడు హెచ్సిఎఫ్ని 1 అని కన్సిడర్ చేయాలి మీరు. ఓకేనా, ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని మీకు ఈ మెథడ్లో హోంవర్క్ అనేది ఇస్తాను. మీరు నీట్గా వాటిని వర్కౌట్ చేయండి. ఓకేనా, చూడండి, ఇప్పుడు దాకా చెప్పిన ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే దాన్ని మీకు క్లియర్గా నోట్ డౌన్ చేసి చెప్పాను కదా. వీటి మీద ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్ని మీరు వర్కౌట్ చేయండి. అదే మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసుకొని ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. చూడండి, 50 60కి హెచ్సిఎఫ్ ఎల్సిఎంని కనుక్కోండి. 37 49 అనే దానికి కూడా కనుక్కోండి. చూడండి అమ్మా, ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ రాదు, ముందుగానే చెప్పేస్తున్నాను. చూడండి, ఇవి రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్, వీటిలో రావు. కాబట్టి హెచ్సిఎఫ్ ఇంతకు ముందు చెప్పినట్టే 1 అయి ఉంటుంది. ఎల్సిఎం కనుక్కోండి. నెక్స్ట్ వీటిల్లో కూడా చూడండి, 17 29 23 29లో కూడా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది రాదు. కాబట్టి హెచ్సిఎఫ్ దీనికి కూడా 1 అవుతుంది. అది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ 72 అండ్ 108కి కూడా మీరు ఇదే మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోండి. నెక్స్ట్ 5th వన్ 306 657కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోండి. సో వి మీట్ టు అగైన్ టు నెక్స్ట్ పార్ట్ 2 రియల్ నెంబర్స్ క్లాసు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మీకు పార్ట్ 2 అంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోపల మీకు ఇచ్చిన ఈ హోంవర్క్లన్నిటిని కంప్లీట్ చేసుకొని మీరు రెడీగా ఉండండి. ఎవ్రీ సాటర్డే మనకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా పార్ట్ 1. పార్ట్ 2లో రిమైనింగ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి 1.2లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.